చూడండి ఇప్పుడు ఎంత బాగా నెయ్యి తయారైపోయింది. వెన్న ఇట్లా తయారైన వెన్నను తీసుకొని పెనంలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక రెండు వారాలది, 2 వీక్స్ కింద అవుతుంది మాకైతే. ఈజీగా 1/2 కిలో అవుతుంది ఫ్రెండ్స్. ఇది డైలీ మీగడ మాత్రమే, పెరుగు మీద మీగడ తీయడం, ప్రిజర్వ్ చేసుకోవడం, ఫ్రిడ్జ్లో 2 వీక్స్ కల్లా ఒకసారి మిక్సీకి వేసేసి మీగడ కొద్దిగా నీళ్ళు కలిపి మజ్జిగ కూడా మనం తాగొచ్చు, ఏం పడేయాల్సిన అవసరం లేదు. తిరువాత పెట్టుకొని తాగొచ్చు, లేదా అట్లయినా తాగేయచ్చు. 15 to 20 minutes సిమ్లో పెట్టుకుంటే కమ్మటి నెయ్యి తయారవుతుంది ఫ్రెండ్స్. సింపుల్, చాలా ఈజీగా మనం ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవచ్చు. ఎలా మరుగుతుందో చూడండి. ఇంకా ఒక 5 మినిట్స్లో తయారైపోతుంది అన్నమాట మన నెయ్యి. మెల్ట్ అయింది కలరు, ఇంకా కొంచెం రావాలి. ఈ స్థితిలో ఒక తమలపాకు వేస్తే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్. తమలపాకు మజ్జిగలో ముంచి వేయాలి. ఇప్పుడు ఇలా తమలపాకు వేసి డిప్ చేసేసేది. ఫ్రెండ్స్ గుమగుమలాడుతూ కలర్ఫుల్గా తయారైపోయింది. స్మెల్ అయితే అదర్స్, మీకు తెలియదు కదా స్మెల్, చాలా చాలా స్మెల్ ఎంత బాగుంది ఫ్రెండ్స్. కలర్ చూసారా? ఇంక ఇదంతా పైకి వచ్చిన తర్వాత వడపోసుకొని గిన్నెలో స్టోర్ చేసుకోవడమే.